హాయ్ అండి. నేను మీ దుర్గా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసి చల్లగా వాతావరణం అయితే చల్లగా ఉంది కదండి. ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా 4 రోజుల నుంచి. చూసారు కదండి. చూసారా ఎంత మబ్బు పట్టి వర్షం పడుతుందో. చాలా ఫుల్గా పడుతుందండి వర్షం అయితే. మీకు ఇక్కడ జాలి ఉంది కాబట్టి సరిగ్గా కనిపించట్లేదేమోనండి. నేను ఒకసారి అయితే మీకు వినిపిస్తాను ఎంత ఫుల్గా వర్షం పడుతున్నది అనేది. చూసారు కదండి, విన్నారా సౌండ్ ఎంత ఫాస్ట్గా పడుతుందో వర్షం అనేది. అలాగే నాకు జలుబు కూడా చేసిందండి, గొంతు అస్సలు బాగాలేదనమాట. వాతావరణం చల్లగా ఉంది కదండి, అందుకని. అయితే ఈవినింగ్ వేడిగా ఏదన్నా చేయమ్మా తినాలనిపిస్తుందని చెప్పేసి పిల్లలు అడిగారు. అలాగే మా హస్బెండ్ కూడా అడిగారనమాట. నేను మార్నింగ్ ఏం చేశాను, ఇడ్లీ కోసం అని చెప్పేసి ఒక గ్లాస్ అనేది మినపప్పు నానబెట్టానండి. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఆ మినపప్పులో నుంచే నేను కొంచెం మినపప్పు తీసుకొని గ్రైండింగ్ చేస్తున్నానండి. చక్కగా చిన్న పునుగుల్లాగా వేద్దామని చెప్పేసి ఇదిగోండి కొంచెం అయితే దీంట్లో నుంచే తీసుకుంటున్నాను. ఇదిగోండి 2 గుప్పెళ్ళంతా తీసుకున్నాను అనమాట. ఇదిగోండి చూసారు కదా. ఇదిగోండి మిగిలిన మినపప్పు మళ్ళీ కొంతసేపు ఆగి నేను ఇడ్లీకి రుబ్బుకుంటానండి. ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మినపప్పు మీద మూత పెట్టేసేసి పక్కకు పెట్టేసుకొని చక్కగా మినపప్పు అనేది మెత్తగా గ్రైండింగ్ చేసేసుకుందామండి. ఇదిగోండి చూసారు కదా. ఇప్పుడు దీంట్లోనే కొంచెం సరిపోను సాల్ట్ వేస్తున్నానండి. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. సాల్ట్ లేదంటే గల్లుప్పు వేసుకోండి. ఇదైతే గల్లుప్పేనండి, నేను గ్రైండింగ్ చేసి పెట్టుకున్నదనమాట. తగినంత సాల్ట్ వేసేసుకొని కొంచెంగా వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండింగ్ చేసుకొని వద్దామండి. ఇదిగోండి చూసారు కదా, గ్రైండింగ్ అయిపోయిందనమాట. ఈ విధంగా మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా ఒక బౌల్లో వేసేసుకుందామండి. ఇదిగోండి చూసారు కదా, చక్కగా మినపప్పు అనేది మన చేతి నుంచి కరెక్ట్గా రావాలన్నమాట. అప్పుడు జిగురు బాగా ఉంటుంది కదండి. మినపప్పులో జిగురు అనేది ఎక్కువ ఉంటే గనక చక్కగా ఏదైనా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ కానీ, దోశ కానీ, వడ కానీ ఏదైనా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసారు కదండి, ఈ మినపప్పు అనేది నేను ఒక బౌల్లో తీసేసుకున్నాను కదా రుబ్బింది. అట్లాగే ఒక 4-5 స్పూన్లు బియ్యం పిండి తీసుకుంటున్నానండి. చూసారు కదా, బియ్యం పిండి తీసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదండి, వాటర్ ఏం పోయొద్దండి, పునుగులు కదండి, మరీ లూజ్గా ఉండకూడదు. గార్లి పిండి ఎలా ఉంటుంది ఆ విధంగా ఉండాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ బాగా కలపాలన్నమాట. ఇదిగోండి బియ్యం పిండి అనేది మొత్తం కలిసిపోవాలి. ఎందుకంటే మనం బియ్యం వేసి గ్రైండింగ్ చేయలేదు కదండి, పొడి పిండి వేసాం కాబట్టి అక్కడక్కడ ఉండల్లో ఉండిపోతాయి అనమాట. అందుకని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత నేను పక్కకు పెట్టేశాను. కొంచెం తినే సోడా ఉంటుంది కదండి, అది కూడా వేసాను. ఒక చిటికెడంత వేసి కలిపాను అనమాట. ఆ బిట్ అయితే మిస్ అయిపోయింది. ఎందుకంటే చక్కగా పొంగుతాయి అనమాట. ఇప్పుడే వేసేస్తున్నాను కాబట్టి చక్కగా పొంగుతాయి. కొంచెం తినే సోడా అనేది ఒక చిటికెడు వేస్తే. చూసారు కదండి, మినపప్పు అయితే ఒక పక్కకు పెట్టేసుకున్నాను కదా కలిపేసి. ఇప్పుడైతే రోడ్డు సైడు చేస్తారు కదండి టమాటా పచ్చడి, బండ్ల మీద మనం బజ్జీలకి కానీ వడలకు కానీ అట్లా ఇస్తూ ఉంటారు కదా, ఆ టమాటా పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, ఒక 5-6 టమాటాలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. చూసారు కదండి, పండు టమాటాలు అయితేనే బాగుంటాయి, మరి పచ్చాట్ల కంటే కూడా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రోడ్డు సైడ్ ఎట్లా ఉంటుందో అలానే వస్తాయండి. మీరు టేస్ట్ చేసే ఉంటారు ఆ పచ్చళ్ళని, బజ్జీల కాట్లకి ఇస్తూ ఉంటారు కదండి. చూసారు కదండి, ఇదిగోండి ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్నాను కదా, ఒక 4-5 టమాటాలు. చూసారు కదా, ఇప్పుడైతే కళాయి పెట్టేసుకుందామండి. కళాయిలో తగినంత ఆయిల్ వేసుకుందాము. అంటే 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నాను. అలాగే మనం తీసుకున్న టమాటాలకి కారం సరిపోను, నేను ఒక 4-5 ఎండుమిరపకాయలు ఇలా ఇది చూసారు కదా, ఈ విధంగా కట్ చేసేసి వేసేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను ధనియాలు కూడా వేస్తున్నానండి. మరీ ఎక్కువ వేయొద్దు ధనియాలు. చూసారు కదా, 1 స్పూన్ అంతా తీసుకొని వేసాను అనమాట సుమారుగా. అలాగే కొంచెం జీలకర్ర అండి, ఒక 1/2 స్పూన్ అంతా జీలకర్ర వేసేసుకుందాము. జీలకర్ర కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందామండి. సిమ్లోనే పెట్టండి స్టవ్ అనేది, లేదంటే త్వరగా మాడిపోతాయి అనమాట. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు అల్లం ముక్కండి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకుందాము. ఇదిగోండి ఇలా వేసేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుందాము. దీంట్లో చక్కగా మగ్గిపోవాలన్నమాట. ఇదిగోండి చూసారు కదా, ఇవి కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందామండి. ఈ విధంగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ అట్లా ఉంచుదాము.
చూసారు కదండి, శుభ్రంగా ఇట్లా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు రెబ్బలండి, లేతవన్నమాట. అందుకే నేను డైరెక్ట్గా కాడలతోనే వేసాను, చిన్న చిన్నవి అనమాట. ఇది కూడా చూసారుగా. అలాగే గల్లుప్పు కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేద్దామండి. చక్కగా ఉప్పు నీళ్ళకి టమాటాలో వచ్చే నీరు మొత్తం నీరుకి చక్కగా మగ్గిపోతుంది అనమాట. చూసారు కదండి, ఈ విధంగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అట్లా వదిలేద్దామండి. చక్కగా మగ్గిపోతాయి టమాటాలు అనేది. ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మధ్యలో కలుపుకుందామండి. కలిపేసేసుకొని కొంచెం చింతపండు, తగినంత చింతపండు. చూసారు కదండి, నేను తీసుకున్న టమాటాలకి ఎంత కొంచెం ఒక 2-3 రెబ్బల వరకు వేసాను అనమాట. అది కూడా వేసేస్తే కొంచెం చింతపండు కూడా మగ్గిపోతుంది దాంట్లోనే. ఇలా కలిపేసి మూత పెట్టేసుకున్నాము. ఇదిగోండి చూసారు కదా, ఇది చక్కగా వాటర్ వచ్చేసినాయి. ఇంకా కొంచెం అనేది ఉడకాలండి. చూసారు కదండి, మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దామండి. ఇదిగోండి ఈ విధంగా చక్కగా మగ్గినాయి అన్నమాట. నేను వాయిస్ ఇస్తుంటే మధ్య మధ్యలో నాకే డిస్టర్బెన్స్గా ఉందండి, ఎందుకంటే గొంతు బాగాలేదు కదా, ఆపి ఆపి ఇస్తున్నాను అనమాట. ఈ వీడియోకి అయితే కంటిన్యూషన్ అయితే రాలేదు వాయిస్ అనేది, మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఇచ్చానమాట. ఇక్కడ చూసారు కదండి, చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా అయిన తర్వాత మనం గ్రైండింగ్ చేసేసుకుందాము. ఇదే వీడియో షార్ట్ వీడియోలో కూడా పెడతానండి, మీరు క్లియర్గా అది కూడా మీరు ఒకసారి చూడండి, తొందరగా మీకు అయిపోతుంది అనమాట. ఎక్కువ లెంత్ లేకోకుండా అయిపోతుంది. షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి కానీ దోశలకు కానీ చిన్న చిన్న పునుగులు, ఈవినింగ్ స్నాక్స్కి ఏదైనా చేసుకుంటాం కదండి, మన పొంగనాలు అనేది అలాంటికైతే చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ చట్నీ అనేది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు చల్లగా అయిపోయింది కాబట్టి మనం మొత్తం కూడా మనం గ్రైండింగ్ చేసుకుని వచ్చేద్దామండి. చూసారు కదండి, జార్లో వేసేసుకున్నాను. ఇంకా మనం ఏమి వేయనవసరం లేదండి దీంట్లో. సాల్ట్, గల్లుప్పు అయితే మనం ముందే వేసేసుకున్నాం కదండి టేస్ట్ తగ్గట్టు, అందుకనే మెత్తగా గ్రైండింగ్ చేసేస్తే సరిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా గ్రైండింగ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కొంచెం పలచగా కావాలి అంటే కనుక కొంచెం వాటర్ పోసుకొని మీరు కలుపుకోండి, లేదు ఇట్లానే కావాలి అంటే కనుక ఇలానే ఉంచేయండి. కొంచెం బయట అయితే కొంచెం లిక్విడ్ లాగా ఉంటుందండి ఈ పచ్చడి అనేది. బయట బండ్ల మీద అమ్మేటోళ్ళు కొంచెం పలచగా ఇస్తారనమాట, ఇంత తిక్కుగా అయితే ఇవ్వరు. నేను అందుకని కొంచెం వాటర్ కలుపుతున్నాను అనమాట. ఇదిగోండి, నేను గోరువెచ్చని నీళ్ళు అనమాట కలిపింది, ఎందుకంటే ఒకవేళ మిగిలితే కనుక రేపు మార్నింగ్ టిఫిన్లో కూడా ఉంటుంది కదా అన్నట్టుగా నేను చల్లనీళ్ళు వేయకోకుండా కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే వేసాను అనమాట. చూసారు కదండి, ఇలా వాటర్ వేసేసుకొని శుభ్రంగా ఈ విధంగా కలిపేసుకోండి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో అయితే చూసుకోండి మీరు. చింతపండు అదైతే కరెక్ట్గా సరిపోతుందండి, పులుపు అది అంతా. చూసారు కదండి, ఈ విధంగా జారుగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం వేరే బౌల్లో తీసేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి. నేను చిన్నది తాలింపు పెట్టుకోవడానికి ఇదిగోండి చిన్న బాండి పెట్టేసుకున్నాను. దాంట్లో 1 స్పూన్ అంత ఆయిల్ వేసానండి. ఇదిగోండి చూసారు కదా, ఇంత 1 స్పూన్ ఆయిల్ వేసేసి కొంచెం తాలింపు దినుసులు వేస్తున్నాను. 1 స్పూన్ తాలింపు దినుసులు వేసానండి. అలాగే ఒక ఎండుమిరపకాయ ఇట్లా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. ఇంకా ఏమి వేయట్లేదండి. ఇప్పుడు తీసుకెళ్ళి చట్నీలో వేసేస్తున్నాను. చూసారు కదండి, ఈ విధంగా ఒకసారి తాలింపు వేసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అనేది. యాజ్ ఇట్ ఈజ్ బండి మీద దొరికేటట్టు ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట, ఓకేనా. ఇప్పుడైతే నేను పునుగులు వేసేస్తాను, చిన్న చిన్న పునుగులు. చూసారు కదండి, ఒక బాండి పెట్టేశాను, ఆయిల్ కూడా వేసానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇదిగోండి చూసారు కదా, చిన్న చిన్న పునుగుల్లాగా ఇట్లా వేస్తున్నాను అనమాట. చూసారు కదండి, చక్కగా మనం పునుగులు వేయటంలోనే చక్కగా పైకి వచ్చేస్తాయి అనమాట. అలా అయితేనే పిండి కరెక్ట్గా ఉన్నట్టు బాగుంటాయి అనమాట, చూస్తానికి కూడా బాగుంటాయి. కొన్ని అయితే ఒక్కొక్కసారి అయితే కిందకి ఇట్లా అతుకుపోయినట్టు అయిపోతాయండి, అలా ఉండకూడదు. చక్కగా మనం బాండీలో వేసిన వెంటనే కిందకి వెళ్ళి వెంటనే పొంగుకుంటూ పైకి వచ్చేయాలన్నమాట పునుగులకి. చూసారు కదండి, ఈ విధంగా వేసేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా కొన్ని వేస్తున్నాను. మన బాండీ ఎంత ఉందో దానికి సరిపోను మనం ఆయిల్ తీసుకుంటాం కాబట్టి దాన్ని బట్టి మీరు వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నారంటే ఆయిల్ లాగేస్తుందండి. చూసారు కదండి, ఒకసారి ఇట్లా ఈ విధంగా కలిపేసేసుకోండి. ఇదిగోండి ఇలా రౌండ్గా ఇట్లా అన్నాం అనుకోండి, మా పునుగులు కూడా చక్కగా వస్తాయి అన్నమాట. మంచిగా ఈక్వల్గా కూడా వేగుతాయి, అలాగే రౌండ్ కూడా కొంచెం బాగుంటుంది, ఓకేనండి. ఈ విధంగా మనం చేసేసుకుందాం. చూసారు కండి, చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనం తీసేసుకుందామండి. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా అయితే బాగుంటుంది. చూసారు కదండి, ఇంకా మరీ ఎక్కువ వేగితే కూడా అంత బాగుండదండి, మరీ క్రిస్పీ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇదిగోండి చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకుంటామే చిన్న పునుగులు అనేది. ఇంకా సైజు ఇంకా కొంతమంది అయితే మరీ చిన్నవి కూడా వేస్తారండి. మా ఊరు సైడ్ అయితే ఇంకా కొంచెం చిన్నవి వేస్తారనమాట పునుగులు.
ఇంకా చూసారు కదండి, ఒక వాయి అయితే అయిపోయింది. ఇంకో కొంచెం పిండి ఉంది, ఇంకొకసారి వేసేస్తున్నాను. ఇంకా చూసారు కదండి, ఇట్లా వెయిట్లోనే ఎలా పొంగుతున్నాయో చక్కగా పైకి వస్తున్నాయి కదా. ఇది కరెక్ట్గా బ్యాటర్ కలుపుకోవటం అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. చూసారు కదండి, ఈ విధంగా ఇంకా మిగతా కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి చూసారు కదండి, వేసేసాను అనమాట. ఇంకా పిండి అయితే అయిపోయింది. ఇదిగోండి 2 వాయిల కింద వచ్చింది నేను కలుపుకున్న పిండి. ఈ విధంగా మనం చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి చూసారు కదా, ఇప్పుడైతే తీసేసుకుందామండి. చూసారు కదా చక్కగా రౌండ్గా వచ్చినాయి. ఇదిగోండి చక్కగా ఉల్లిపాయ పెట్టుకొని చక్కగా మనం చేసుకున్న టమాటా చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. ఇదిగోండి ఇప్పుడైతే నేను పక్కన తీసేసుకుంటున్నాను. పక్కన టీ కూడా పెట్టానండి. ఇంకా ఈవినింగ్ అయింది కాబట్టి చక్కగా టీ తాగే టైం కూడా అయింది, అందుకని టీ కూడా పెట్టాను. మీకు ఒకసారి చూపిస్తాను ఉండండి. అదిగోండి ఇదిగోండి టీ పెట్టాను, పాలు కాగుతున్నాయి. కొంచెం పాలు కాగిన తర్వాత టీ పొడి పంచదార అనేది వేస్తాను. ఇప్పుడైతే ఇంకా మా పిల్లలకి సర్వ్ చేసేస్తానండి. ఇదిగోండి మొత్తం ఇన్ని వచ్చినాయి అనమాట, 2 సార్లుగా వేసుకుంటే. చూసారు కదా, ఇప్పుడైతే మా పిల్లలకి పెట్టేస్తాను. ఇదిగోండి చట్నీ వేస్తున్నాను అనమాట. సూపర్గా ఉందండి. ఆల్రెడీ నేను ఒకటి టేస్ట్ చేశాను అనమాట, చాలా చాలా బాగుంది. ఇదిగోండి చట్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు పునుగులు కూడా వేసేస్తున్నాను. మా మనవరాలు అయితే ఆగట్లేదండి, కావాలని చెప్పేసి అడుగుతుంది. ఒక్క నిమిషం అమ్మ అని చెప్పేసి ఒక పునుగు అయితే ఇచ్చాను చేతికి, అది తింటూ ఉందనమాట. తను కూడా ఈ చట్నీ అనేది తను కూడా ఇష్టంగా తింటుందండి. మరీ ఎక్కువ కారం కూడా మనం వేయలేదు కాబట్టి, ఎండుమిరపకాయలు మీరు ముందే చూశారు కదా, చాలా కొంచెం వేశాను. కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది, అందుకే చిన్నపిల్లలు కూడా తినగలరు. కావాలంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కారం కారంగా కావాలంటే కనుక, ఓకేనా. చూసారు కదండి, పైన క్రిస్పీగా లోపల ఎంత సాఫ్ట్గా ఉందో మీకు చూపించాను కదా. చూసారు కదా, ఇదిగోండి ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ అయితే చేసుకొని మీరు ఎంజాయ్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఇదిగోండి టీ కూడా కాగిపోయిందండి, ఇంకా తీసుకొచ్చాను. ఇదేమో నాకు మా హస్బెండ్కి అనమాట టీను ఈ పునుగులు అనేది. చూసారు కదా, ఇంకా మేము కూడా తినేస్తాము, పిల్లలకైతే ఇచ్చేసాను అనమాట. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి, ఓకేనా. బాయ్ అండి.